ఆడవాళ్ళలో పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయా? సో మీరు ఫస్ట్ పింపుల్స్ కోసం ఆయింట్మెంట్స్ రాయడం ఇవన్నీ పక్కన పెట్టి మీకు మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, రెగ్యులర్గా ఉన్నాయా? ఒకవేళ రెగ్యులర్గా ఉన్నప్పటికీ ఒకసారి అబ్డామిన్ స్కానింగ్, యూఎస్జీ ఆఫ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ చేయించుకుంటే మీకు దానిలో మైల్డ్ పీసీఓఎస్ అని చెప్పేసి డిటెక్ట్ అవుతుంది. ఈవెన్ కొంతమందిలో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా ఈ కండిషన్ ఇంటర్నల్గా ఉంటుంది. సో మనం ఇది గుర్తించకుండా ఓన్లీ ఆయింట్మెంట్స్ కానీ ఇలా ఫేస్కి పింపుల్స్ ఉన్నాయని చెప్పేసి ఏదో ఒక క్రీమ్స్ వాడుతూ పోతే అది తగ్గదండి. సో ఇంటర్నల్గా మీకు పీసీఓఎస్ ఏవైనా స్టార్ట్ అయిందా, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ స్టార్ట్ అయిందా, లేదు వైటమిన్ D3 తగ్గిందా, అండ్ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రొలాక్టిన్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, అండ్ ఆడవాళ్ళు టెస్టోస్టెరాన్ కూడా ఏమైనా ప్రొడ్యూస్ అవుతుందా, ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు అందులో ఏవైనా వైటమిన్ డిఫిషియన్సీ ఉన్నాయా, హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, పీసీఓఎస్ ఉందా, థైరాయిడ్ ఉందా, వీటిని కరెక్ట్ చేస్తేనే మీ పింపుల్స్ తగ్గుతాయి. అంతేకాని మీరు ఏదో ఆయింట్మెంట్లు పెట్టేస్తే తగ్గడం అనేది అప్పటికి తగ్గొచ్చు కానీ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈ యాక్నే కాస్త రోజేషియా వల్గారిస్ లాగా కన్వర్ట్ అవుతుంటుంది. సంవత్సరాల తరబడి మీరు ఏదో ఒక ఆయింట్మెంట్ పెడితే అది తగ్గదండి. సో ఇంటర్నల్గా మీరు మీ హెల్త్ని రీసెట్ చేసుకుంటేనే, హార్మోన్స్ కానీ వైటమిన్ డిఫిషియన్సీ కానీ వీటన్నిటిని కరెక్ట్ చేస్తేనే మీ పింపుల్స్ అనేవి కొత్తగా రాకుండా ఉంటాయి. సో హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో కొద్దిగా మీకు టైం ఎక్కువ అవుతుంది అనుకుంటారు, కాదు, హోమియోపతిలో ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ఓన్లీ పింపుల్స్ ఉంటే మనకు తొందరగా తగ్గుతాయి. కానీ పింపుల్స్తో పాటు మీకు థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే వైటమిన్ డిఫిషియన్సీ కానీ ఇవన్నీ ఉంటే వీటిని కరెక్ట్ చేస్తూ మనం ఒక 3 to 6 months టైం, ఎంత మీకు పింపుల్స్ ఎక్కువైపోయినా రోజేషియా వల్గారిస్ ఉన్నా ఖచ్చితంగా హోమియోపతిలో తగ్గుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.